చంద్రబాబు నాయుడు అనండి, కూటమి అనండి, వీళ్ళిచ్చిన సూపర్ సిక్స్ హామీలు మాత్రమే కాదు. చిన్నా చితక కలిపి 25 హామీల వరకు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సినవి రానున్నటువంటి 5 సంవత్సరాల్లో. వీటన్నిటికీ బడ్జెట్ అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి. సరే చేయకుండా పక్కన పెట్టేస్తే జనానికి మళ్ళీ ఆప్షన్ లేదు కదా! మనకే ఓటేస్తారు అనుకునే పరిస్థితి కూడా లేదు. అవతల ఉంది హేమాహేమి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి. సో, జగన్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా ఉంటారు అవతల. జనాలకి. ఎలా అయితే జగన్‌కి అపోజిట్‌లో బెస్ట్ ఆప్షన్‌గా చంద్రబాబు ఉంటారో, అట్లాగే చంద్రబాబుకి అపోజిట్‌గా బెస్ట్ ఆప్షన్‌గా జనాలకి జగన్మోహన్ రెడ్డి ఉంటారు. మరి మొన్న చంద్రబాబు నాయుడు ఉండబట్టే కదా బెస్ట్ ఆప్షన్‌గా జగన్ ప్లేస్‌లో జనం ఓటేసారు ఆల్టర్‌నేటివ్‌గా. సో, ఈ ఆల్టర్‌నేటివ్ అనేది అవతల ఉన్నప్పుడు, ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు 11 సీట్లకే పరిమితమైన అసెంబ్లీలో పోరాటం చేయకపోయినా, బయట ఉన్నటువంటి పోరాటం గాని, ఆ 40% ఓటు బ్యాంకుని కాస్త పెంచుకుని 11% కావాలంతే. 40 ఆల్రెడీ ఉంది. ఇంకా 11% కావాలి. ఆ 11% ఓటు బ్యాంకుని సంపాదించుకోవడంలో జగన్ సక్సెస్‌తో పాటు చంద్రబాబు నాయుడు యొక్క ఫెయిల్యూర్ కూడా ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ అనేది ఎక్కువ పాత్ర పోషించిందో మొన్న ఎలక్షన్‌లో, అట్లాగే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ ఒక 6%, జగన్ మీద హోప్ ఒక 5% కలిస్తే 11% వచ్చేస్తుంది. 51%తో మళ్ళీ గెలిచేస్తారు జగన్మోహన్ రెడ్డి. సో, ఇది కూటమికి ఉండేటువంటి భయం. సో, ఈ హామీలు అమలు చేసేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో రీసెంట్‌గా మాట్లాడుతూ, అధికారంలోకైతే వచ్చాం గానీ, హామీలైతే ఇచ్చాం గానీ, ఒకసారి బడ్జెట్ చూస్తే భయమేస్తోంది. అంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ఆయన తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చిల్లిగవ్వలేదు. ఎట్లా పంచాలో అర్థం కావట్లేదు. అయినా గానీ ఏదోకటి చేద్దాం ధైర్యంగా ఉండండి. అంటే మరి ఇవన్నీ తెలియకుండా ఎంత బడ్జెట్ ఖర్చవుతుందో తెలియకుండా జగనైనా, చంద్రబాబు అయినా ఎందుకట్లా గుడ్డి హామీలివ్వటం? ఒక అవగాహన ఉండాలి గదా! మాజీ ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో రావడానికి హామీలిస్తే, లేదా ఇచ్చినటువంటి హామీలు ఆయన కూడా అనేక హామీలు నెరవేర్చలే కదా! సిపిఎస్ నెరవేర్చలేదు, మందు ఆపేస్తామన్నారు అది నెరవేర్చలేదు. ఇసుక సంబంధించి ఎన్నో మాటలు చెప్పారు అవి జరగలేదు. ఇక ఉ చాలా వ్యవహారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఎగ్గొట్టినవి. సో, వీళ్ళిద్దరూ ఎవరైనా గాని ఎన్నికల్లో హామీలిచ్చేది కేవలం ఓట్లు వేయించుకుని, అబద్ధాలు చెప్పి, అధికారాన్ని చేతిలో పెట్టుకొని వీళ్ళ కేసులు మాఫీ చేయించుకుని. అంటే అధికారంలో ఉన్నంత కాలం అరెస్ట్ అవ్వం కాదా, జాగ్రత్తగా సేఫ్ జోన్‌లో ఉంటాం అని ధైర్యంతో, అహంకారం మాదే ఉండాలి అధికారం అనే అహంకారంలోంచి తీసుకుంటున్నారు తప్ప, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఎటువంటి అవగాహన ఇద్దరికీ లేదు అనేది ఇక్కడ క్లియర్‌గా ప్రూవ్ అవుతుంది. సో, అప్పుడు ఆయన విషయంలో ప్రూవ్ అయింది. ఈయన ఆల్టర్‌నేటివ్‌గా అనిపించారు. ఓటు ఈయనకి గుద్దారు. ఈయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈయన విషయంలో ప్రూవ్ అవుతుంది. ఆయన ఆల్టర్‌నేటివ్‌గా కనిపిస్తారు. ఓటు ఆయనకి గుద్దుతారు. ఈయన దిగి ఆయన ఎక్కుతారు. అంతే తప్ప రాష్ట్రాన్ని గాడిలో పెడదాం అనేటువంటి బుద్ధి ఇద్దరి వద్ద కనపడట్లేదు.